శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దివ్యల మాధురి తన ఇంటి ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారంటూ ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాధురి తన వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ ఆమె ఆరోపించారు. తన ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా అడ్డుకోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి ఇంటి బయట బైఠాయించి పోలీసుల తీరును నిరసించారు. మరోవైపు పోలీసుల విచారణకు దువ్వాడ శ్రీనివాస్ హాజరు కాలేదు. లింగాల వలస సమీపంలో గన్మెన్లను పోలీసులు దింపేశారు. అనంతరం దువ్వాడ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ అందించడానికి మా ప్రతినిధి మీనా ప్రశ్న సిద్ధంగా ఉన్నారు. మీనా, రైట్. టెక్కల్లోని మంగళవారం సాయంత్రం అయితే దివ్యల మాదిరి నల్ల బ్యాడ్జీలు ధరించి తన ఇంటి ఆవరణలోని బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మాధురిని పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోని కూడా మాధురి తన అనుచరులతో కలిసి ఇంటి బయట బైఠాయించారు. అయితే తన వ్యక్తిగత కారణాలు అంటే ఏంటంటే విశాఖపట్నంలోని ఆమె వస్త్రాలయాన్ని ఓపెన్ చేసే విధానంలోని ఆమె సొంత పనులు అయితే ఉన్నాయి. ఆ క్రమంలో కూడా పంపించట్లేదు అని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్న సందర్భం ఉంది. అయితే ఇదే ఆరోపణలో అయితే పోలీసులు వాళ్ళు శ్రీనివాస్ని తీసుకువెళ్ళి ఉంటారు అని చెప్పేసి దివ్యల మాధురి చెప్పిన సందర్భంలోనే అయితే పోలీసుల్ని మనం అడిగినట్లయితే పోలీసులు అయితే కొత్తూరు పోలీసులు అయితే ఈ విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు అయితే దువ్వాడ రాలేదు, మాకేమీ సంబంధం లేదని పోలీసులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. అయితే దువ్వాడతో పాటు ఆయన పర్సనల్ పిఏ కూడా లేడని, మార్గ మధ్యలోనే దిగిపోయాడని కూడా అంటున్నారు. అయితే దాంతోని దువ్వాడ ఎక్కడ ఉన్నారనేది అందరికీ కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయింది. పోలీసులకు కానీ, ఇటు కుటుంబ సభ్యులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ కూడా ఇది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అయితే ఉదయం 11 గంటల నుంచి ఇంటి దగ్గర నుంచి దువ్వాడ శ్రీనివాస్ బయలుదేరినట్లుగా మాధురి చెప్పుకొచ్చారు. అయితే తమను ఎవరిని కూడా దువ్వాడ వెంట రావద్దని అన్నారని, మధ్యాహ్నం 12:30 నుంచి దువ్వాడ కాంటాక్ట్ లో ఎవరికి లేరని కూడా తెలుస్తోంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఆయన వెహికల్ డ్రైవర్ కూడా ఫోన్ కూడా ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి. ఆయన పర్సనల్ పిఏ ఫోన్ నెంబర్ కూడా ఎవరికి స్పందించట్లేదు. ఇదే విషయంలో పోలీసుల నుంచి కూడా కనీసం సమాచారం కూడా లేదని కూడా ఆవేదన వెల్లడిస్తున్నారు. అయితే తన సొంత పనులకు కూడా ఎటువంటి బయటకు కూడా వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పేసి మాధురి చెప్పుకొస్తున్నారు. అయితే దువ్వాడ పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు మాట్లాడిన వీడియో కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అది మనం చూసిన తర్వాత వ్యాఖ్యలు అదే అదృశ్యమయ్యారన్న విషయం అయితే అందరికీ తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఫోన్ కానీ ఏది కూడా మనకి తెలియని పరిస్థితి ఉంది. అయితే దీనిపై పోలీసులు ఏమైనా స్పందించారు? ఎందుకంటే విచారణకి దువ్వాడ హాజరు కాలేదు, వాళ్ళ అనుచరులన్నీ లింగాల వలసలో దింపేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఏమన్నా ప్రశ్నించిన నేపథ్యం, వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పడం, ఏం జరిగిందన్న కోణంలో ఏమైనా స్పందించారా? రైట్, లేదు. అంటే 11 గంటలకి కొత్తూరు పోలీస్ స్టేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలోని ఒక ప్రజాప్రతినిధి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి అదేవిధంగా దానిపైన విచారణ జరిపించాలని పోలీసులు చెప్పిన పరిస్థితి. అయితే నేను 11 గంటలకి బయలుదేరి నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నేను మీకు సహకరిస్తానని చెప్పిన దువ్వాడ శ్రీనివాస్ అయితే ఇంటి వద్ద నుంచి బయలుదేరి టెక్కల మండలం నుంచి లింగాలవలస సమీపంలోనైతే ఆ మార్గ మధ్యలోనే గన్మ్యాన్లు దింపారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే దాని తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే 2 మొబైల్ సిమ్స్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఏ కాంటాక్ట్ ఇది కూడా లేదనిసని కూడా మనకి తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఇన్ని అవర్స్ అవుతున్నా కూడా అసలు ఆయన ఆచూకీ కానీ లేదంటే ఆయన కాంటాక్ట్ కానీ లేని పరిస్థితి. పోలీసులు అయితే మాకు ఏ విషయం మాకు తెలియదు, మాకు అసలు స్పందించట్లేదు, అసలు కాంటాక్ట్ కూడా లేదని చెప్తున్న పరిస్థితి. అయితే 35 నోటీస్ ప్రకారంగా విచారణకు తప్పనిసరిగా హాజరవ్వాలి అని చెప్పేసి పోలీసులు ఒక నిబంధన పెట్టినప్పటికీ కూడా శ్రీనివాస్ అయితే మాత్రం నేను వస్తాను, తప్పకుండా నేను విచారణకి నేను సహకరిస్తానని చెప్పిన పరిస్థితిని బట్టి పోలీసులు చూస్తుంటే అయితే దివ్యల మాధురి అయితే మాకైతే పోలీసుల మీద అనుమానం ఉంది, పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారని చెప్పేసి అంటుంటే ఈ విషయాన్ని అయితే పోలీసులు అయితే గట్టిగా ఖండించారు. రైట్ మీనా, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్. సారు డ్రైవర్ వెళ్ళారు. వెళ్ళిన 1 అవర్ తర్వాత నుంచి సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ చేస్తుంటే అందుబాటులో నన్ను కూడా మార్నింగ్ నుంచి పంపించారు, ఎక్కడికి పంపించట్లేదు. కనీసం అట్లీస్ట్ నేను లాయర్ని కలవాలి వెళ్ళాలన్నా కూడా పంపించట్లేదు. అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మార్నింగ్ నుంచి ఇక్కడ 50 మంది వరకు పోలీసులను ఇక్కడ పెట్టారు.
అక్కడ కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా 150 మంది వరకు పోలీసులు పెట్టారంట ఒక సోషల్ మీడియా కేసు మీద. అసలు ఇంతమంది పోలీసులను ఎందుకు పెట్టి నిర్బంధిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. కార్యకర్తలు చాలా మంది కలవడానికి వస్తుంటే అక్కడికక్కడ వాళ్ళు కూడా నిర్బంధిస్తున్నారు. చాలా మంది హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చాలా మంది పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూడా నిర్బంధిస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది రావడానికి ప్రయత్నిస్తుంటే అందరినీ బ్లాక్ చేస్తున్నారు. అసలు దీని వెనక ఏం జరుగుతుందో కూడా మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అదే అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు తెలియకుండానే ఈ కేసులన్నీ పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఎవరో కేసులు పెట్టడానికి వాళ్ళకి ఏంటి అంత నొప్పి? అంటే అసలు న్యాయం జరగాలి. సోషల్ మీడియా కేసుల మీద అసలు ఎందుకు ఇంత అరాజకాలు చేస్తున్నారు? ఎన్ని కేసులు లేవు సోషల్ మీడియా కేసులు స్టేట్లో, వాటన్నిటి మీద ఎలాగే యాక్షన్ తీసుకుంటారా? ఒక్కరిని ఎదుర్కోవడానికి ఇంతమంది పోలీసులా? అక్కడ 150 మంది పోలీసులు ఏంటి, ఇక్కడ 50-60 మంది పోలీసులు ఏంటి? నన్ను ఎందుకు నిర్బంధిస్తున్నారు? నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు? నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది July 4th, చాలా వర్క్స్ ఉన్నాయి, ఎక్కడికి బయట అడుగు పట్టనివ్వట్లేదు. ఇక్కడ నిర్బంధిస్తే నా పనులు ఎలా జరుగుతాయి? మేము ఎలా స్టోర్ ఓపెన్ చేస్తాం? ఎందుకు మా మీద ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు?